ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తిరిగి మీకు ఆత్మీయ ఆహారాన్ని పంచిపెట్టడానికి దేవుడు నాకు ఈ చక్కటి అవకాశాన్ని అనుగ్రహించాడు. కాబట్టి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మీరు వినాలని ప్రభు పేరట మనవి చేయించు ఉన్నాను. నిన్నటి రోజున మొదటి భాగంగా ముగ్గురు రాజులను ఎలా గర్వించి పడిపోయారో ఆ అంశాన్ని ధ్యానిద్దామని నేను చెప్పాను. మొదటి రాజు నెబుకద్నెజరు తను ఎలా పడిపోయాడో గర్వం ద్వారా, దాని విషయమై మనం ధ్యానించాం. రెండవ రాజును మనము ధ్యానించుకుందాం. రెండవ భాగం 2వ దినవృత్తాంతములు గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనంలో రెండవ రాజు ఉజ్జియా దేవుని ఆశీర్వాదంతో ఎదిగిన రాజు. ఈయన అతను దేవునికి విధేయత కలిగినంత కాలము దేవుడు అతనికి తోడై ఉండెను. అతనిని అతని రాజ్యమును ఎంతో బలపరుస్తూ వచ్చాడు. అతని శక్తి పెరిగింది. శత్రువులు ఓడిపోయారు. అతని పేరు ప్రపంచమంతా వ్యాపించింది. అన్ని దేశాలకు కూడా తన పేరు వ్యాపించిపోయినట్లుగా వాక్యంలో మనం చూడగలం. కానీ అతడు స్థిరపడిన తర్వాత అతడు తన హృదయంలో గర్వించి అతడు పడిపోవడానికి సిద్ధమైపోయాడు. బైబిల్ చెబుతుంది అతని పాడైపోయాడని. ఎందుకు పాడైపోయాడు అనంటే తను స్థిరపరచబడ్డాడు కదా, తన రాజ్యంలో తను రాజుగా ఉంటూ అన్ని విధాలుగా యుద్ధాలను జయిస్తూ ఉన్నాడు గనక అదొకలాంటి గర్వము తనలో ప్రవేశించింది. కాబట్టి ఒకరోజు అతను దేవుని మందిరానికి వెళ్తాడు. యాజకులు చేయవలసిన పని ఉజ్జియా చేయడానికి సిద్ధపడతాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఎవరికి ఏ పని ఆ యజమానుడు అప్పచెప్తాడో వారు ఆ పని చేయాలి అని తప్ప వాళ్ళు సొంతగా ఏ పని అంటే ఆ పని చేయొచ్చు కదా, నాకు అధికారం ఉంది కదా అని చేయకూడదు. కానీ ఇక్కడ ఇతను యాజకులు చేయవలసిన పని చేయడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు యాజకులు అతన్ని ఆపారు. ఇది నీ పని కాదు, నీవు దేవుని అవమానపరిచిన వాడవుతావు అని చెప్పి అతనిని ఆపారు. కానీ అతడు వారి మాట వినలేదు. నిజమే దేవుని బిడ్డారా, కొంతమంది మాట వినని వారు. అది చెయ్యొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, నీ పని అది కాదు అని చెప్పినప్పుడు వాళ్ళు కావలసుకొని చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు. ఇదంతా దేనికి సూచిస్తుందని అంటే గర్వానికి సూచిస్తుంది. అది గర్వం అని వారు గ్రహించరు. నేను చేస్తే నా పేరు ఇంకా అందరికీ తెలుస్తుంది అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ రాజు ఆ విధంగా చేస్తూ ఉన్నాడు. యాజకులు ఆపుతూ ఉన్నారు కానీ వారి మాట వినడం లేదు. ఆ తర్వాత ఒక్క క్షణంలో అతని జీవితము మారిపోయింది. ఏమైంది? ఏం జరిగింది? ఏమైందో తెలుసుకుందాం. ఒక్కసారి అతని నుదిటిపై కుష్ఠరోగం వచ్చింది. తెల్లని కుష్ఠరోగము అతనికి రావడం ప్రారంభమైంది. రాజు అయిన దేవుని ముందు నిలవలేక ఆయన సిగ్గుపడుతూ ఉన్నాడు. తను రాజు, ప్రపంచమంతా గుర్తుపడతారు. కాబట్టి ఇది దేవుని తీర్పు అతని మీదికి వెంటనే వచ్చింది. కొంతమందికి ఆలస్యంగా వస్తుంది. కాబట్టి అది రాకముందే నీవు జాగ్రత్త పడాలి. ఇక్కడ యాజకులు చూచి వణికిపోయారు. రాజు మీదకే దేవుని ఉగ్రత వచ్చేసిందని. రాజు, నీకు కుష్ఠరోగం వచ్చింది, అప్పుడు
అందరికీ అర్థమైంది, ఇది సాధారణమైంది కాదు, ఇది దేవుని నుండి పంపబడింది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, కొన్ని దేవుని దగ్గరికి వెళ్ళి వచ్చేస్తూ ఉంటాయి దేవుని బిడ్డల మీదికి. ఇతడు రాజ్యాన్ని బలపరిచాడు దేవుడు, కానీ అతడు నిలబెట్టుకోలేకపోయాడు. కాబట్టే ఈ కుష్టు తనకు వచ్చినట్లుగా చూస్తున్నాం. దేవుని తీర్పు వారు వెంటనే అతనిని బయటికి తీసుకెళ్లారు. రాజు కూడా భయముతో పరిగెత్తాడు. అతనికి అర్థమైంది, దేవుని పని దేవుని సేవకులే చేయాలి. హల్లెలూయా. దేవుని పని ఎవరు చేయాలంటే దేవుని సేవకులే చేయాలి. దేవుని సేవకుడు ఎవరు ఏర్పరచుకుంటారో వాళ్ళు ఆ పని చేయాలి. అంతే తప్ప సొంతగా నేను అది చేస్తా ఇది చేస్తా అంటే అది కుదరదు. ఈ రాజు అనుకున్నాడు నేను అన్ని చేయగలను అని. ఆ రోజు నుంచి ఉజ్జా ఒంటరిగా జీవించాల్సి వచ్చింది. చూడండి, తనకు బలము, బలగము, స్నేహము అన్నీ ఉన్నాయి, కానీ ఒక రోజు అందరూ విడిచి వెళ్ళిపోయే రోజు వస్తుంది. కాబట్టి మనము కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. రాజైన సమాజము నుండి వేరయ్యాడు. గర్వము అతనిని ఒంటరి చేసింది. జీవితకాలంలో దేవుడు మందిరానికి వెళ్ళలేకపోయాడు. చూడండి, చాలామంది మందిరానికి రాకుండా ఆగిపోతూ ఉంటారు. ఎందుకు? ఆ సిస్టర్ నన్ను ఈ మాట అన్నది, ఆ బ్రదర్ నన్ను ఇట్లా అన్నాడు, పాస్టర్ గారు నన్ను ఈ విధంగా అన్నాడు అని సంఘానికి దూరం అయిపోతారు. సంఘస్థులు ఏం చేస్తారు? ఒక్కసారి 2 సార్లు ఫోన్ చేస్తారు, రా రా అంటారు. అప్పుడు తన లోపల గర్వం ఉంటుంది కనుక రారు. ఆత్మీయ జీవితం అంతా కూడా పాడైపోతుంది. ఆత్మలో ఎదుగుతున్న వారు తగ్గింపు అనేది లేదు, ఉండలేదు. దుష్టుడు సైతానుడు వారి లోపల దూరిపోయి వాళ్ళను గలిబిలి చేస్తున్నాడు. అది గ్రహిస్తలేరు వాళ్ళు. కాబట్టి దేవునికి స్తోత్రం, ఇక్కడ మందిరానికి రాకుండా ఉండిపోయాడు ఉజ్జా. ఒకప్పుడు దేవుని ఆశీర్వాదంతో ఉన్నవాడు ఇప్పుడు ఆయన సన్నిధికి దూరమైపోయాడు. నిజమే, దూరమైపోతారు. దూరమైపోతే ఏం దగ్గరైతుంది? అన్ని దగ్గరైపోతాయి. లేనిపోని అలవాట్లు, ఆచారాలు, పద్ధతులు వారి లోపల దూరిపోతాయి. ఇప్పుడు ఒంటరిగా కూర్చొని తన తప్పులను గ్రహిస్తున్నాడు. నేను ఎందుకు ఇలా చేశాను? ఒక గర్వము, నిర్ణయము నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. నిజమే దేవుని బిడ్డలారా, ఈ గర్వం అనేది తన జీవితాన్ని అంతా పతనం చేసేసింది, మార్చేసింది. గర్వము మనిషికి పైకి తీసుకెళ్తుంది, అలాగే అందరికీ కనిపించేటట్లు చేస్తుంది, కానీ చివరికి క్రిందకు పడేస్తుంది. అది గమనించాలి. గర్వం ఏం చేస్తుంది అంటే పైకి తీసుకెళ్తుంది, తీసుకెళ్ళి ఒకటేసారి పై నుండి కింద పడేస్తుంది. కింద పడేది అర్థం కాదు. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుడు పరిశుద్ధుడు, ఆయన నియమములు పవిత్రమైనవి. వాటిని మనము అతిక్రమిస్తే మనకు తప్పదు తీర్పు. చివరికి ఉజ్జా అనారోగ్యంతో ఒంటరిగా ముగించాడు. గొప్ప ప్రారంభమైన జీవితం చివరికి బాధతో ముగిసింది. ఇది యొక్క ఉజ్జీవాకు మాత్రమే కాదు, అంటే చాలామంది కూడా ఇలా గర్వపడి పడిపోయిన వారు, పాడైపోయిన వారు, చనిపోయిన వారు ఉన్నారు. బైబిల్లో చాలామందిని చూడగలం. నేను 3 గురించి తీసుకునే ఈ మాటలు చెప్తున్నాను. మొదటి రాజు నెబుకద్నెజరు, 2వ రాజు ఉజ్జా. 3వ రాజు గురించి తిరిగి 3వ భాగంగా మనము
నెక్స్ట్ డే ధ్యానిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. మా యొక్క చిరునామా దయచేసి మీరు వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. రెవరెండ్ డాక్టర్ ఎం మరిదాస్, ప్రార్థనా వీరుల చర్చ్, ఇంటి నంబర్ 1-7-1002/29, 3వ అంతస్తు, రామ్నగర్, ముషిరాబాద్, హైదరాబాద్ 20, తెలంగాణ. మీ అవసరాల కొరకు ఈ ఫోన్ నంబర్లకి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవచ్చు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.